నా ఇంటి మీదకి వచ్చారండి. ఎంతమంది వచ్చారండి? ఎంతసేపు ఉన్నారండి? 5ంటికి వచ్చారు. ఇది 4:20కి నా సమావేశం జరిగితే మీరందరూ ఉన్నారు, మీడియా అంతా ఉంది, ఎవ్వరు వెళ్ళలేదు. 5ంటికి వచ్చారు. ఇప్పుడు దాకా ఉన్నారండి? రాత్రి 12 దాటేంతవరకే ఉన్నారు. ఇక్కడే బ్యాచీలుగా వస్తున్నారు. పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు, విధ్వంసం చేస్తారు. గదిలో ఉన్నారు. 10-20 నిమిషాలకు తీసుకెళ్లారు. నా ఇంటి మీద నా పిల్లలు ఉన్నారు, నా మనవాళ్ళు ఉన్నారు, తరిమారు, పగలగొట్టారు. పోలీసులు లేరా? అందరు పోలీసులు ఉన్నారుగా. ఆపే ప్రయత్నం చేశారా? 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఇంతకుముందు కూడా దాడులు చూసాం. వస్తారు, స్పరాధం కొట్టప్పుడు కొడతారు, పారిపోతారు. అలా కాదు ఇది, అలా కానే కాదు ఇది. 7 గంటల సేపు ఖరాల నృత్యం చేశారు ఇక్కడ. ఎవరి మద్దతుతో చేశారు? ఇక్కడ పోలీసుల మద్దతుతో చేశారు. రక్షించవలసిన వాళ్ళు పోలీసులు, హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు. పోలీసు గూండాలు ఏకమైపోయారే, ఎక్కడ చూశారా? ఇప్పుడన్నా విన్నారా? పోలీసులు గూండాలు ఏకమైపోయి అతి దారుణంగా పగలగొట్టే కార్యక్రమం చేశారు, కొట్టే కార్యక్రమం చేశారు. ఈ ధర్మమైన ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, సుఖంగా జీవించాలని కోరుకునేటటువంటి పౌరులను అడుగుతా ఉన్నా. సీఐలు పర్యవేక్షణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. బయటే వాళ్ళని కొట్టి పంపించారు. నన్ను చూడటానికి వచ్చేవాడిని. మీకు చిత్రం చెప్పనా? ఒక సిఐ గంగా వెంకటేశ్వర్లు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని. నువ్వు రక్షణ కల్పించలేం, పారిపోండి అంటున్నాడు. ఈ గోడ దూకి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వర్లు, అంతా నువ్వే దాడి చేయించుతున్నావు. పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలు, పారిపోను అని చెప్పా. ఇలాంటి సంఘటనలు ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో? సినిమాల్లో అయినా చూసారా? ఎంత దారుణం అండి ఇది.